ఎవరికి దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఏ విధంగా మనము జీవిస్తే దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ఈ రోజుల్లో చూసినట్లయితే వ్యక్తిగతంగా సమాధానం లేదు, కుటుంబాల్లో సమాధానం లేదు, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట సమాధానం లేదు. అయితే దేవుడు వాగ్దానంలోంచి మనతో మాట్లాడుతున్నారు. ఏ విధంగా దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నారు మనము చూద్దామండి. సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఆమేన్. చూడండి, దేవుడు చెప్తున్నారు ఆయనకి ఇష్టలైన మనుషులకు. ఎవరికండి? దేవునికి ఇష్టలైన మనుషులకు. ఎవరు దేవునికి ఇష్టలైన మనుషులు? దేవుడు దావీదు కోసము సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఏమనంటే, దావీదు నా ఇష్టానుసారుడు, నా చిత్తానుసారుడు, నువ్వు నా ఇష్టానుసారురాలైన కుమార్తెవి అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మనము ఆయన చిత్తానికి లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి జీవిద్దామండి. ఆయనకి ఇష్టలుగా మనము జీవిస్తూ ఉండగా దేవుడు మనకు అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహించబోతున్నారు. ఎందుకంటే ఆయన సమాధానానికి కర్త ఉన్న దేవుడు, సమాధానానికి అధిపతిగా ఉన్న దేవుడు. ఆయన సమాధానాత్మను మనలో, మన కుటుంబంలో, మన పరిచర్యలో, మనం ఉద్యోగం చేస్తున్న చోట, వ్యాపారం చేస్తున్న చోట దేవుడు ఆయన సమాధానాత్మను కుమ్మరిస్తున్నారు. కాబట్టి ఈ రోజుల్లో చూసినట్లయితే ప్రతి ఒక్కరూ అనేది, అయ్యో సమాధానం లేదండి, నెమ్మది లేదండి, భరించలేకపోతున్నామండి అని. కానీ మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉండగా దేవుడు ఆయన నా మహిమార్థము మనకు సమాధానాన్ని ఇస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటల దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లోకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామంలోనే దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామంలో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.